హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి రోజు ఫ్యూల్ స్టేషన్ ఫోటోలు, ఫ్యూల్ స్టేషన్ వీడియోలు పెడతారనుకుంటున్నారా? అదేం లేదండి. ఈరోజు బండికి ఆయిల్ చేంజ్ చేయాలని ఆయిల్ సర్వీస్ సెంటర్కి వచ్చాను. సో ఈరోజు ఆయిల్ చేంజ్, బండికి ఆయిల్ చేంజ్ చేయించి నెల అవుతుంది. ఈ నెల రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయిల్ చేంజ్ చేపిస్తున్నాను. సో ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఆయిల్ చేంజ్ చేపిస్తాను. సో వాడు ఈరోజు అది మొత్తం ఇప్పేసిన చూడండి. ఆయిల్ వేస్ట్ ఆయిల్ అంతా, ఇదంతా మంచి ఆయిల్ అండి. సో మనమైతే ఆ ఆయిల్ పోయించుకోము. లోకల్లో ఉండే వాళ్ళు, ఆ ట్యాక్సీలకు వాళ్ళండి, అలాంటి వాళ్ళు ఆ ఆయిల్ని యూజ్ చేస్తారు, డ్రమ్ములు ఉండే ఆయిల్ని. ఇది వేస్ట్ ఆయిల్ అండి. ఈ వేస్ట్ ఆయిల్ అంతా ఇట్లా చూడండి. కార్ మొత్తం సర్వీసింగ్కి వచ్చినప్పుడు, అదే ఆయిల్ సర్వీసింగ్కి వచ్చినప్పుడు ఇట్లా కింది భాగంకి వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని ఏమన్నా ఊడిపోయాయా, బాగున్నాయా లేదా అనేసి చూసుకొని చూసుకుంటుంటాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అది హెయిర్ ఫిల్టర్ అండి. అది ఎయిర్ ఫిల్టరు. అక్కడ ఉండేది డీజిల్ ఫిల్టరు పైన. ఇక్కడ ఇంజన్ ఆయిల్, ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ నిప్పేసినాడు వాడు నేను వచ్చేసరికి. సో అక్కడ నుంచి దర్చి ఆయిల్ అంతా కిందికి వచ్చి ఇట్లా ఈ డ్రమ్లో పడిపోతుందండి. కింద డ్రమ్ములు, ఎల్లో డ్రమ్ములోకి పడిపోతుంది. సో ఆ వేస్ట్ ఆయిల్ అంతా వీళ్ళు మళ్ళీ ఏదో అవసరాలకి వాడుకుంటారు. సో ఇట్లా మెట్లెక్కి ఇట్లా పైకి వెళ్ళేసి మళ్ళీ మొత్తం కారు మొత్తం చూడొచ్చు. సో ఇట్లాంటి క్యాన్లలో ఉండే ఆయిల్ నేను వాడతాను. సో ఇక్కడ కనిపించే ఫ్యూల్ స్టేషన్ పేరు గోయల్ ఫ్యూల్ స్టేషను. ఇక్కడ పెట్రోలు, డీజిల్. సో పెట్రోల్ అయితే 14 రూపాయలు ఉంది, డీజిల్ అయితే 14 రూపాయల 50 పైసలు ఉంది. సో ఇట్లా అదే అండి, డీజిల్ అక్కడ నింపేసి అక్కడ స్టాక్గా పెట్టుకుంటారు. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. సో ఈ పెద్ద పెద్ద కంటైనర్లు వచ్చి డీజిల్ని అప్లోడ్ చేసేసి ఇక్కడ వాళ్ళు డీజిల్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు ఆ ఏరియాలో. సో ఇక్కడ వాడు ఎయిర్ ఫిల్టర్ని తీసుకొచ్చి ఇక్కడ ఎయిర్తో బ్లో చేసేస్తున్నాడు. ఉన్న డస్ట్ అంతా ఎగిరిపోతుంది. నేను అందుకే దగ్గరికి వెళ్ళలేదు, దుమ్ము అంత దండిగా ఉంది ఆ ఎయిర్ బ్లోలో. సో ఆ ఎయిర్ బ్లో మొత్తం క్లీన్ చేసేసి ఆ ఫిల్టర్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫిక్స్ చేస్తాడు అదే ప్లేస్లో. అది ఒక 6 మంత్స్కి 7 మంత్స్కి పాడైపోతుంటుంది. తర్వాత నేను కొత్తది కొనేసి మళ్ళీ ఫిక్స్ చేస్తుంటాను. అదే మళ్ళీ ఆయిల్ చేంజ్కి వచ్చినప్పుడు అట్లా 6 మంత్స్కి అట్లా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు అది బాగలేదంటే కనుక మళ్ళీ కొత్తది తీసుకొచ్చుకొని కొత్తది వేయించుకుంటాను. సో ఆ విధంగా హెయిర్ బ్లో కొట్టిన తర్వాత వాడు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి వాడు ఏం చేస్తాడు అనేది. ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ డీజిల్ ఫిల్టర్ ఉంది. ఆ డీజిల్ ఫిల్టరు పంపు కొద్దిగా చక్కగా పని చేయకుంటే మళ్ళీ ఒక 5 సిలీల డీజిల్ పోపించుకొచ్చేసి ఎయిర్ ఫిల్టర్లో డీజిల్ నింపేసి అక్కడ ఫిక్స్ చేస్తున్నాడు. సో దాని తర్వాత ఒకటి ఎయిర్ ఫిల్టరు ప్లస్ డీజిల్ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టరు ఒకదాని తర్వాత ఒకటి ఫిక్స్ చేస్తూనే ఉంటాడు. మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. అదిగో అది ఎయిర్ ఫిల్టర్ది, వాడు బిగిస్తున్నది డీజిల్ ఫిల్టర్ అండి ఇప్పుడు. సో అది పంప్ చేస్తుంటే అక్కడ డీజిల్ ఫిల్టర్ అనేది పంప్ కావడం లేదు. అందుకనేసి వాడు మా డ్రైవర్ గారు వెళ్ళి 5 రూపాయల డీజిల్ తీసుకొచ్చి బాటిల్లో అందులో పోసేసి ఫిక్స్ చేసేసాడు. సో ఇప్పుడు వాడు ఎయిర్ ఫిల్టర్ని బిగిస్తున్నాడు. చూడండి ఎట్లా బిగిస్తాడు అనేది. అట్లా బిగించేసిన తర్వాత వాడు కిందికి వెళ్ళేసి ఆయిల్ ఇంజన్కున్న క్యాప్ని క్లోజ్ చేసేసి తర్వాత అక్కడ ఉన్న ఆయిల్ ఫిల్టర్ని కూడా ఫిక్స్ చేస్తాడండి. మొత్తం 3 ఫిల్టర్లు ఉన్నాయండి. ఒకటి డీజిల్ ఫిల్టర్ అయితే, ఒకటి ఆయిల్ ఫిల్టర్ అయితే, ఒకటి ఎయిర్ ఫిల్టర్. ఈ మూడిట్లో ఎయిర్ ఫిల్టర్ మాత్రము 6 మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాల్సింది వస్తుంది. అది ఒక్కోసారి చెడిపోతుంది తొందరగా, ఒక్కోసారి చెడిపోదు.
మేమైతే 6 మంత్స్కి ఒకసారి ఎయిర్ ఫిల్టర్ని మార్చేస్తుంటాము. సో డీజిల్ ఫిల్టరు మరియు డీజిల్ ఫిల్టర్ మరియు ఆయిల్ ఫిల్టర్ని మాత్రం ఎవ్రీ మంత్ ఖచ్చితంగా కొత్తది కొనుక్కోవాలి, కొత్తది ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఉన్న డస్ట్ అంతా ఫిల్టర్ అయ్యేసి అక్కడ ఫిల్టర్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. డీజిల్ ఫిల్టర్లో డీజిల్, ఆయిల్ ఫిల్టర్లో ఆయిల్ డర్టీ అంతా. సో ఇట్లా అది అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ రెండు క్యాన్లు అండి, ఒక్కొక్కటి 4 లీటర్లు, ఒక్కొక్కటి 4 లీటర్లు, ఒక్కొక్కటి 230 రూపాయలు అది. సో 1 లీటర్ వచ్చేసి 84 రూపాయల 50 పైసలు అట్లా పడుతుంది. సో నేను ఈరోజు 7 లీటర్ల ఆయిల్ పోయించాను బండిలో. 1 మంత్ తర్వాత కరెక్ట్ 1 మంత్కి నా బండికి ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ చేపిస్తూనే ఉంటాను. సో వాడు ఇక్కడ వచ్చేసి డీజిల్ ఆయిల్ పోస్తున్నాడు చూడండి, ఇంజన్లో ఆయిల్ పోస్తున్నాడు చూడండి. ఆ ఇంజన్లో ఆయిల్ పోసిన తర్వాత ఆ క్యాప్ అది గరాట పెట్టేసి ఆయిల్ పోసిన తర్వాత ఆ ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ అంతా ఇంజన్లోకి అంతా సర్దుమనిగేలాగా ఒకసారి మళ్ళీ మా డ్రైవర్ గారు ఎక్కేసి స్పార్క్ చేస్తాడు. స్పార్క్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి గేజ్ చెక్ చేసుకుంటాడు. ఆయిల్ పోసిన తర్వాత స్పార్క్ చేసిన తర్వాత ఒకసారి గేజ్ చెక్ చేసుకొని ఏమన్నా తక్కువగా ఉంటే గేజ్ బుల్ చూసుకొని చూస్తాడండి. చూడండి, ఇప్పుడే మీరు అతను పెట్టి చూపిస్తాడు గేజ్ ఎట్లా పెట్టేది. సో గేజ్ ఎట్లా పెడతాడనేది చూడండి. గేజ్ పెట్టిన తర్వాత మీకు ఇంకోటి పోస్తున్నాడు చూడండి, రెండోది. సో ఆ రెండోది పోసిన తర్వాత గేజ్ పుల్ల పెట్టేసి ఆయిల్ చెక్ చేసుకుంటాడండి. సో దాని తర్వాత మా వాడు కార్ను స్పార్క్ చేసేసి ఆయిల్ అంతా ఇంజన్లోకి సప్లై అయ్యేలాగా చూసుకొని గేజ్కి తగినమని ఆయిల్ జరిగి ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడు ఒకసారి. మళ్ళీ ఇంజన్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, అక్కడ కనిపించే స్టిక్కర్లు, ఇందాక కనిపించిన స్టిక్కర్లు, కారు పైన కనిపించే స్టిక్కర్లు కారు ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, అట్లా 3 రకాల ఇన్సూరెన్స్లు అట్లా కొన్ని ఉంటాయండి. ఇది మొత్తం మీద బిల్లు అండి. చూడండి ఎంత రాస్తున్నాడో చూడండి. ఈరోజు 26 డేట్ కదండి. సో డేట్ ప్రకారము బిల్లు వర్క్మ్యాన్షిప్ 50 రూపాయలు అయిందండి. అతను పనిచేసినందుకు 50 రూపాయలు తీసుకున్నాడు. ఆయిల్ 2 క్యాన్లకి 460 రూపాయలు తీసుకున్నాడు. సో ఇంకో ఆ 2 ఫిల్టర్లకి 70 రూపాయలు 70 సిడీలు అయిందండి. నేను రూపాయలు అంటున్నా, సారీ, 70 సిడీలు అయిందండి. సో మొత్తం 610 రూపాయల సిడీస్ అయిపోయింది ఈరోజు ఆయిల్ చేంజ్కి. సో అట్లా మొత్తం ఏ మంత్కి ఆ మంత్కు బిల్లు రిసిప్ట్ తీసుకొని ఆయిల్ చేంజ్ చేయించుకుంటానండి. ఎవ్రీ మంత్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైతే చేయించుకున్నానో అదే తారీఖున ఖచ్చితంగా మరవకుండా చేయించుకుంటానండి. అందుకని బండి కొంచెం కండిషన్లో ఉంటుంది. ఆయిల్ చేంజ్ అట్లా సర్వీసింగ్కి కరెక్ట్గా టైం చూసుకొని చేయించుకుంటే బండి మంచి కండిషన్లో ఉంటుంది. బండిని కూడా డ్రైవర్ బాగా ఇష్టంగా బాగా మైలేజ్గా తోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఆడు బిల్లు ఇచ్చిన తర్వాత బిల్లు పేరు బండి నెంబర్ మీదనే ఇస్తారండి, మన పేరు మీద ఇవ్వరు. అంటే అడుగు తీస్తారులేండి, కానీ ఏమంటే సర్వీసింగ్కి వచ్చిన బండి పేరే ఎక్కువ నెంబర్గా నోటీస్ చేస్తుంటారు. అది చూడండి, అది మన బండి బిల్లు. మనం బండి బిల్లు తీసుకొని మా డ్రైవర్ గారు బండ్లు ఎక్కి స్పార్క్ చేసి కార్ ఎన్నికిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి